ఈ వీడియోలో పవర్ బై డాక్స్ క్యాలిక్యులేషన్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూస్తాం. ఈ డేటా సోర్స్‌లో మనకు నేమ్, ఏజ్ అనే ఎంట్రీ అనే 3 కాలమ్స్ ఉన్నాయి. సో, మన రిక్వైర్మెంట్ ఏంటంటే కరెంట్ ఏజ్ ఎంతో కాలిక్యులేట్ చేయాలి. ఏజ్ అనేసి ఏజ్ ఫీల్డ్ ఇది ఎంట్రీ చేసిన డేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ 34 అనుకోండి. ఇది ఎంట్రీ చేసిన డేట్ 2021. కానీ కరెంట్ ఇయర్ 2023. సో, 2 ఇయర్స్ పాస్ అయిపోయింది కాబట్టి ఈ ఏజ్ మనకి ఎంత రావాలంటే రిక్వైర్మెంట్‌లో 36 అని రావాలి. సో, ఇది సేమ్ ఇయర్ ఎంట్రీ కాబట్టి సేమ్ ఏజ్ రావాలి. సో, అలాగా మనకు కాలిక్యులేషన్ పవర్ బిఐలో ఎలా రాద్దాం చూద్దాం. సో స్టూడెంట్ ఇన్ఫో అనే టేబుల్ మనం యాడ్ చేసాము. ఇక్కడ మనకు 3 కాలమ్స్ అయితే ఉన్నాయి. ఏజ్, ఎంట్రీ డేట్, నేమ్. ఓకే. సో మనం క్యాలిక్యులేషన్ రాయడానికి 2 ఆప్షన్స్ ఉంటాయి. న్యూ కాలమ్స్ రావాలంటే న్యూ మెజర్ కానీ న్యూ కాలమ్ కానీ. సో న్యూ కాలమ్ ఎప్పుడు రాస్తాము? ఎప్పుడైనా రో బై రో ఆపరేషన్స్ చేయడానికి మనం న్యూ కాలమ్ యూజ్ చేయాలి. అదే అగ్రిగేటెడ్ వాల్యూ కావాలంటే మనం న్యూ మెజర్ యూజ్ చేయొచ్చు. సో ఈ క్యాలిక్యులేషన్ 2 రకాలుగా రాయొచ్చు. న్యూ క్యాలిక్యులేషన్ యూజ్ చేసి రాయొచ్చు, న్యూ మెజర్ యూజ్ చేసి రాయొచ్చు. సో అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ న్యూ కాలమ్ యూజ్ చేద్దాం. సో మనకేం కావాలి? కరెంట్ ఇయర్ కావాలి. కరెంట్ ఇయర్ కావాలంటే ఏం చేయాలి? టుడే ఫంక్షన్ రిటర్న్స్ కరెంట్ డేట్. సో దీని నుంచి ఇయర్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఇయర్ ఆఫ్ టుడే. మనకేం కావాలి? ఈ ఇయర్ మైనస్ ఎంట్రీ డేట్ ఇయర్ మైనస్ ఎంట్రీ డేట్ ఇయర్, కరెంట్ ఇయర్ మైనస్ ఎంట్రీ డేట్ ఇయర్ చేస్తే మనకు డిఫరెన్స్ ఏందో తెలుస్తుంది. సో మైనస్ ఇయర్ ఆఫ్ ఎంట్రీ డేట్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2023 కరెంట్ ఇయర్ 2023 మైనస్ 0 వస్తుంది. ఓకే, ఎంట్రీ చేస్తుందాం. ఓకే, మనకు కరెంట్ ఇయర్కి ఎంట్రీ డేట్ చేసిన ఇయర్కి డిఫరెన్స్ వచ్చింది. ఈ రెండింటిని మనం సమ్ చేయాలి. సో ఆల్రెడీ ఎంట్రీ అయిన ఏజ్, ఈ డిఫరెన్స్, అప్పుడు మనకు కరెంట్ ఏజ్ వస్తుంది అనమాట. సో కరెంట్ ఏజ్ దీనికి సింపుల్గా ఏం చేయొచ్చు? స్టూడెంట్ ఇన్ఫో ఏజ్ ప్లస్ డిఫరెన్స్. సో మన కరెంట్ ఏజ్ అనే కాలం. సో మనం ఇప్పుడు డేటాలో వెళ్ళి చూస్తే మనం ఇక్కడ మనకు కరెంట్ ఏజ్ అనే న్యూ కాలం క్రియేట్ అయింది. ఈ సింబల్ ఉంటే క్యాలిక్యులేటెడ్ కాలం అనేసి. సో నేము, కరెంట్ ఏజ్ ఇస్తున్నాను. సో మనకు కావాల్సినట్టయితే డేటా అప్డేట్ అయింది కరెంట్ ఏజ్. సో క్యాలిక్యులేటెడ్ కాలం యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఒక న్యూ కాలం అనేది క్రియేట్ అవుతుంది, డేటా లోడ్ అవుతుంది. సో అలా కాకుండా మనం న్యూ మెజర్ యూజ్ చేసామంటే మనకు డేటా సేవ్ అవుతుంది. సో సేమ్ రిక్వైర్మెంట్ మనకు మెజర్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. సో అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో టేబుల్ మీద ఇక్కడ క్లిక్ చేసి మోర్ ఆప్షన్స్కి వెళ్ళి న్యూ మెజర్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనకేం కావాలి? కరెంట్ డిఫరెన్స్ కట్టాలి. సో ఇయర్ డిఫరెన్స్ కట్టాలి. సో దానికి ఏం చేద్దాం? మనకు SUMX యూజ్ చేస్తే, సమ్ అంటే డైరెక్ట్ ఒక కాలంలో ఉన్న వాల్యూస్ని సమ్ చేస్తుంది. అలా కాకుండా ఒక కండిషన్, ఒక ఎక్స్ప్రెషన్ ద్వారా మనం డిఫరెన్స్ కానీ అడిషన్ కానీ చేయాలంటే, సమ్ చేయాలంటే మనం SUMX యూజ్ చేయాలి. సో SUMX యూజ్ చేసినప్పుడు ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే టేబుల్ నేమ్ ప్రొవైడ్ చేయాలి. మన టేబుల్ నేమ్ ఏంటి? స్టూడెంట్ ఇన్ఫో. ఓకే, స్టూడెంట్ ఇన్ఫో. ఇప్పుడు మనం ఎక్స్ప్రెషన్ రాసుకోవచ్చు. అదే మీరు సమ్ వాడారు అనుకోండి, డైరెక్ట్ సమ్ ఆఫ్ ఏజ్ అని ఇచ్చామనుకోండి, ఈ కాలమ్స్ అన్ని సమ్ చేసి దాని రిజల్ట్ మనకు వస్తుంది. అలా కాదు, మనకు కావాల్సింది రో బై రో ఆపరేషన్ చేయాలంటే మనం SUMX యూజ్ చేయాలి. రో బై రో ఆపరేషన్ ఏంటి ఇక్కడ? సో కరెంట్ డేట్ మైనస్ ఎంట్రీ డేట్, అలా కరెంట్ ఇయర్ మైనస్ ఎంట్రీ ఇయర్ మైనస్ చేయాలి కాబట్టి రో బై రో ఆపరేషన్ చేయాలి కాబట్టి మెజర్లో అలాంటి టైంలో మనం SUMX యూజ్ చేయాలి. సో స్టూడెంట్ ఇన్ఫో అనేది టేబుల్ నేము. ఇప్పుడు మనం ఎక్స్ప్రెషన్ రాసుకోవచ్చు. సో సేమ్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ ఇయర్ ఆఫ్ టుడే మైనస్ ఇయర్ ఆఫ్ ఎంట్రీ డేట్. ఓకే. సో మనం మెజర్ క్రియేట్ చేస్తాం కాబట్టి అది ఇక్కడ టేబుల్లో మనకు అవుట్పుట్ చూపించదు, ఎందుకంటే డేటా లోడ్ అవ్వదు, డేటా ఇక్కడ టేబుల్ కాలం క్రియేట్ అవ్వదు. అది డైనమిక్గా మనం ఇక్కడ వెళ్ళి అవుట్పుట్ చూసుకోవచ్చు. సో ఇప్పుడు మెజర్ అనేది క్రియేట్ చేసాం కదా, ఈ సింబల్ ఉంటుంది న్యూ మెజర్ క్రియేట్ చేసినప్పుడు. సో ఇది కరెంట్ ఏజ్ అనేది క్యాలిక్యులేటెడ్ కాలము. క్యాలిక్యులేటెడ్ కాలం సింబల్ ఇలా ఉంటుంది, మెజర్ సింబల్ ఇలా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి చూస్తే మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, మనకు కావాల్సిన డిఫరెన్స్ వచ్చిందో లేదో చూద్దాం. ఎంట్రీ డేట్, ఇయర్ యాడ్ చేస్తే
సో కరెంట్ ఇయర్ వచ్చేసి 2023. సో 2023 మైనస్ 2023 జీరో. సో 2023 మైనస్ 2022 -1. సో మనకు కావాల్సిన అవుట్పుట్ అయితే డిఫరెన్స్ వచ్చింది. సో దీనికి ఏం చేయాలి మనం ఇప్పుడు? వచ్చిన దానికి ప్లస్ సమ్ ఆఫ్ ఏజ్ చేస్తే, ఏజ్ ఉంది కదా ఈచ్ రికార్డ్కి, ఆ ఏజ్ యాడ్ చేస్తే సరిపోతుంది. సమ్ ఆఫ్ స్టూడెంట్ ఇన్ఫో ఏజ్. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. సో రీనేమ్ చేద్దాం మన కాలం నేము. సో ఏజ్, కరెంట్ ఏజ్ మెజర్ అని ఇస్తున్నా, నేమ్ డిఫరెంట్ షేడ్ చేయడం కోసం. ఓకే. సో ఇప్పుడు మనకి రెండిట్లో సేమ్ అవుట్పుటే వచ్చి ఉంటుంది. సో 45, 12, 12. సో సేమ్ వచ్చింది. సో మనం సేమ్ క్యాలిక్యులేషన్ రెండు రకాలుగా రాసాము. సమ్ ఎక్స్ యూజ్ చేసి రో బై రో ఆపరేషన్ చేసాము. సేమ్ క్యాలిక్యులేటెడ్ కాలం కూడా ఎందుకు యూజ్ చేస్తాం? రో బై రో ఆపరేషన్ చేయడానికి కాలమ్స్ క్రియేట్ చేస్తాము. ఈ కేసులో మనకు రెండు సేమ్ అవుట్పుట్ వస్తున్నాయి. కానీ మనం ఏం ప్రిఫర్ చేయాలంటే మెజర్ ప్రిఫర్ చేయాలి, ఎందుకంటే డేటా లోడ్ అనేది తగ్గుతుంది. ఓకే. సో ఈ ట్యుటోరియల్ హెల్ప్ అయింది అనుకుంటాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.